పాకిస్తాన్పై విరాట్ కోహ్లీకి అదిరిపోయే రికార్డులున్నాయి. ఐసీసీ ఈవెంట్స్ లో గతంలో దాయాది జట్టుపై తనదైన ముద్ర వేశాడు. కానీ ఈసారి మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఓపెనర్ గా పరుగుల మోత మోగించలేకపోయాడు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లో సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు. వరుసగా 2 మ్యాచ్ల్లోనూ అంతే. ఓపెనర్ గా కోహ్లీ శుభారంభాలు అందించలేకపోయాడు. న్యూయార్క్ పిచ్లపై ఫామ్ అందుకోలేకపోతున్నాడు. నిజానికి ఐపీఎల్ తర్వాత టీమిండియాతో పాటు అమెరికాకు విరాట్ వెళ్లలేదు. జట్టుతో ఆలస్యంగా చేరాడు. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్లోనూ బరిలో దిగలేదు. నేరుగా ఐర్లాండ్తో మ్యాచ్లోనే బరిలో దిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో మ్యాచ్లోనే ఆడాడు. ప్రాక్టీస్ మ్యాటర్ను కొందరు రోహిత్ ముందుంచారు. దానికి హిట్ మ్యాన్ తనదైన రీతిలో సమాధానమిచ్చాడు. కోహ్లీ అద్భుత ప్లేయర్ అన్నాడు. వార్మప్ మ్యాచ్ ఆడకపోయినా అతడికి కావాల్సినంత ప్రాక్టీస్ దొరికిందన్నాడు. నెట్స్లో శ్రమించాడన్నాడు. ఎప్పుడైనా ఎక్కడైనా మెరుగైన ప్రదర్శన చేసే సామర్థ్యం విరాట్ కోహ్లీకి ఉందన్నాడు. జట్టుకు సీనియర్ ప్లేయర్ అనుభవం ఎంతో అవసరం అన్నాడు. అదే సమయంలో తాము ఏ ఒక్క ప్లేయర్ ప్రదర్శనపైనే ఆధారపడమన్నాడు. సమిష్టిగా రాణించాలన్నదే తమ లక్ష్యం అన్నాడు. టీంగా రాణించినప్పుడే అద్భుత విజయాలు సాధ్యమవుతాయన్నాడు. మరోవైపు విరాట్కు మద్దతుగా నిలుస్తూనే టీమిండియా లక్ష్యాలను చెప్పేశాడు. గతంలో కెప్టెన్గా ఉన్నప్పుడు రోహిత్కు కూడా కోహ్లీ మద్దతుగా నిలిచాడు. టీమిండియాకు హిట్ మ్యాన్ చాలా కీలకమైన ఆటగాడని ఛాన్స్ దొరికినప్పుడల్లా చెప్పాడు. కోహ్లీ రోహిత్ మధ్య విభేదాలున్నాయన్న ప్రచారానికి ఇద్దరు కలిసి ఫుల్ స్టాప్ పెడుతూనే ఉన్నారు. ఫీల్డ్లో ఒకరు కెప్టెన్గా మరొకరు లీడర్గా టీమిండియాకు సేవలు అందిస్తున్నారు. యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపుతున్నారు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా కుర్రాళ్లకు ఎనర్జీ ఇస్తున్నారు. పొట్టి ఫార్మాట్లో ప్రస్తుత టీ20 వరల్డ్ కప్పే ఇద్దరికి చివరిదనే చర్చ జరుగుతోంది. దీంతో వరల్డ్ కప్ టోర్నీని కోహ్లీ రోహిత్ మెమరబుల్ గా మార్చుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అందుకు తగినట్టే తొలి మ్యాచ్లో రోహిత్ హిట్ అయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లు సవాల్ విసిరిన హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే పాకిస్తాన్తో మ్యాచ్లో మాత్రం ఎక్కువసేపు క్రీజ్లో ఉండలేకపోయాడు. వరల్డ్ కప్ లో టీమిండియా దూసుకుపోవాలంటే కోహ్లీ రోహిత్ కుమ్మేయాలని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సీనియర్లుగా అంచనాలను అందుకోవాలంటున్నారు. వన్డే వరల్డ్ కప్ లో మాదిరిగానే నిలకడగా రాణించాలంటున్నారు. అయితే వైట్ బాల్ ఫార్మాట్ లో ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన సందర్భాలు తక్కువే అంటున్నారు. కోహ్లీ రోహిత్ త్వరగా అవుట్ అయితే తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. తర్వాతి మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఆర్డర్ పై టీం మేనేజ్మెంట్ సరైన కసరత్తు చేయాలంటున్నారు.